హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కంఫర్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? నేనైతే అన్నం పప్పు అని చెప్తానమాట. సో ఇక్కడైతే నేను టమాటో పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఎర్రకంది పప్పుని వాష్ చేసి వేసుకోండి. అలాగే 1 ఆనియన్ వేసుకోండి. మనం చేస్తున్నది టొమాటో పప్పు కాబట్టి కొద్దిగా టొమాటోస్ ఎక్కువ వేసుకొని, అండ్ మిరపకాయలు వేసుకొని, తగినంత చింతపండు, కొద్దిగా వెల్లుల్లిపాయ, కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకొని, కొద్దిగా జీరా వేసేసుకొని, తగినంత వాటర్ వేసుకొని కుక్కర్కి అయితే విజిల్ పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్ వచ్చేసాక తీసేసి బాగా స్మాషర్ తీసుకొని బాగా మెత్తగా మెదిపేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, బాగా మెత్తగా మెదిపేసుకోండి. టొమాటో పప్పు మనం కొద్దిగా గట్టిగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే పోపు కావాల్సినవి వేసేసి పోపు వేసి పెట్టేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది, టొమాటో పప్పు. ఇప్పుడైతే దీని కాంబినేషన్గా ఇక్కడ మిరపకాయ బజ్జీలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఒక బౌల్లో శనగపిండి వేసుకొని, తగినంత ఉప్పు, సోడా పొడి, కొద్దిగా జీరా, వాటర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా 1 by 1 బజ్జీలు వేసేసుకోవడమే. అన్నం పప్పులోకి బజ్జీ లేకపోతే అసలు కాంబినేషనే కాదనమాట. సో ఇక్కడ మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వైట్ రైస్, టొమాటో పప్పు అండ్ అలాగే వేడి వేడి మిరపకాయ బజ్జీలు అనమాట. ఇది నా కంఫర్ట్ ఫుడ్. సో మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.